తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కల్తీ మద్యం మాఫియా పోలీసుల చేతికి చిక్కింది. 178 బ్రాండ్ల మద్యాన్ని కల్తీ చేసి కోట్ల రూపాయల దందా సాగిస్తుంది ఈ ముఠ. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్ల మద్యం దుకాణాల్లో మొదలైన తనిఖీలు తెలంగాణలోనూ కొనసాగుతున్నాయి. మద్యం మాఫియా రోజురోజుకి చెలరేగిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. వైన్స్లో సోదాలు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు కొన్నింటిని సీజ్ చేశారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. రామాపురానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి తన మిత్రులు సూర్యప్రకాష్, శ్రీరామ్ మహేష్తో కలిసి పాత రైస్ మిల్ను గోదాంగా మార్చి కల్తీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ పరిసరాల్లోని ఫార్మా కంపెనీల నుంచి కొనుగోలు చేసిన రెక్టిఫైడ్ స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేశారు. ఖాళీ బాటిళ్లు సేకరించి వాటిలో నీళ్లు, స్పిరిట్, కొంత మద్యం కలిపి సీల్ వేశారు. నకిలీ లేబుల్స్, మూతలు జత చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. 38 కార్టన్ల మద్యం, 11,800 ఖాళీ సీసాలు, వేల సంఖ్యలో లేబుల్స్, మొత్తం 22.5 లక్షల విలువైన నకిలీ మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పంట పొలాల్లో గుంతలు తీసి వాటిలో మద్యం దాచుంచినట్లు గుర్తించారు. సూర్యప్రకాష్, శ్రీరామ్ మహేష్ను అరెస్టు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ప్రధాన నిందితుడు శివశంకర్ కోసం వెతుకుతున్నారు. స్పిరిట్ సరఫరా చేసిన రూతుల శ్రీనివాస్, శివచరణ్ సింగ్పై కేసులు నమోదు చేశారు. శానిటైజర్ అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని కంపెనీలు స్పిరిట్ను తరలిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు కల్తీ మద్యం కేసులో మేళ్లచెరువులో శివపార్వతి వైన్స్, చింతలపాలెం మండలం దొండపాడిలో హిమాలయ వైన్స్ సీజ్ చేశారు. మరికొన్ని వైన్స్లలో కల్తీ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ సిబ్బంది. అనేక చోట్ల సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా 3 కేసులు నమోదు చేయడం జరిగింది. సుమారు 16 మందిపై కేసు నమోదు చేయడం. ఇందులో 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ దాడులలో సుమారు 870 లీటర్ల స్పిరిట్తో పాటు 100 కార్టన్ల ఎంసీ విస్కీ కల్తీ మద్యాన్నితో పాటు ఒక ట్రాక్టర్ను, ట్రాలీ ప్లస్ ఒక వెర్నా కారు, ఒక స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్రమ మద్యం తయారీ రాకెట్ను డిటిఎఫ్, ఎస్టీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ టీములు విచారిస్తున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ మద్యం వినియోగం పెరిగే అవకాశం ఉండడంతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.